ఏడేం చేస్తున్నారా బాబుగా బండి పెట్టుకుని కూర్చున్నారన్నమాట. ఇంట్లో జొల్లి దీంట్లో ఎంత పెట్రోల్ పోసినా మొడ్డ ఇవ్వడానికి వెళ్తారా రా బండి మొడ్డలదంట గిడిపోయిందాడు డుగ్గు కానీ మొడ్డ ఆగిపోయింది రా సొల్లిదంట. ఈ అమ్మ పెట్రోల్ రేట్ ఏమో గుద్ద వాళ్ళకిపోయింది. నా మొడ్డలదంట ఇదేమో గుద్దలు దమ్ చేస్తుంది రా పైన మొడ్డది బుల్లెట్ పుక్కుల మొడ్డ ఇది. సైకిల్ తెచ్చుకున్నారు రా సుల్లి ఆ సైకిల్ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి మంచిగా. పెయిన్ ఫీల్ అయితే ఏడికి ఉత్సవం కూడా నువ్వు బండి వేసుకొని దిగుతావు అనమాట. సంట దిగినాలు దిగుతుందని మనం ఎప్పుడు బండి వేసుకొని గుద్దలే నూకులాడితే మనకి ఇట్లే ఉంటుంది. పెట్రోల్ కావాలి నా మొడ్డలు ఆశలు అమ్ముకున్నాను కొడుకుని బుల్లెట్లో పెట్రోల్ పోయాలంటే. అరే బాబ్బా ఒక 500 ఇరా రే నీకు దాన్ని నమ్మెడతారా రే. మరే నేను తర్వాత ఇస్తారా భయ్ నా మొడ్డలతో. మా తాత పింఛన్ పైసలు వచ్చిందంటే డైరెక్ట్ ఇచ్చేస్తారా భయ్ నీకు. నాకు వీడి పిచ్చేం కళ్ళు ఇద్దరున్నారా బొమ్మది ఏడు నుంచి తెస్తారా పైసలు నా మొడ్డలదంట. నాకే ఇస్తలేరు రా భయ్ నా గుద్దలు నా మొడ్డ అంటే సుల్లిగా నేను మళ్ళీ రేపే ఇస్తారా భయ్ నా మొడ్డలదంట. ఇంట్లో కాసం లేదనుకో మా నాయన చూసిన అనుకో దెంగుడు దింగుతాడు నన్ను. ఇక సంటలు దిగినట్లు నన్ను దింగుతాడు రే. ఇట్లా పెట్రోల్ అయిపోయి దిగినంటే నా మొడ్డలదంట వేసుకుంటాడు. ఇక నాకు నైట్ బాగా వేసుకుంటాడు నా పని. ఎన్నిసార్లు రా అప్పతో తిట్లు తినే విధంగా నేను తెస్తే కదా బండి నా మొడ్డలదంట. నువ్వు పెట్రోల్ వేసుకునే విధంగా ఆడి పెట్రోల్తోనే కదా దింపినా నా మొడ్డలదంట. ఆడుకోదాం నీ అమ్మ నీ లఫాకి దగ్గర కోదామంటే నా బండి తెచ్చినారా రే. పోలీసు వాళ్ళు ఎమ్మడి పడితే విధంగా నేను భయించుకొని వచ్చినారా రే. గా విశ్వాసం లేదా మొడ్డగా నాకు 500 ఈయనకి నీకు తిప్పలేమవుతుంది రా మొడ్డ. నా సిల్లి నీ లఫాకి ఫోన్ చేసి పైసలు నేర్పించుకోరా రే. దండం పెడతారా నేను ఇస్తారా 500 కదరా మొడ్డగా ఇచ్చే పైసలు నేను మోసపోయిన పైసలు తెంగుతున్నాను. ఇంటాను మొడ్డ నా దగ్గర ఉంటాయి కానీ సంటలు తెంగు బామ్మది. అరే మొడ్డ నా దగ్గర లేవురా భయ్ నా మొడ్డలు చెట్టు ఉన్నాయి రా నా ఇట్లా నా మొడ్డ తెంపి మొడ్డలంట. సరే కానీ ఎవరితో ట్రై చేయరా ఫోన్ అని చేయరా రే మొడ్డ. ఆ రెమో గానికి ఫోన్ చేయరా మొడ్డలదంట. నా దగ్గర ఎప్పుడు పైసలు ఉంటాయి కదా రెమో గాని దగ్గర. మన గెలుకురా రే జరా ప్లీజ్ రా. వెళ్ళాడు మనం తాగినప్పుడు వస్తాడు మొత్తం సప్పు దింగిపోతాడు మొడ్డలంటే మన తాగుతాడు. ₹1 పెట్టాడు ఇప్పుడు దిగుతామని. హలో అరే రెమో జర నాకు 500 కావాలరా భయ్ నా మొడ్డలదంట. అరే ఎమర్జెన్సీ పడ్డది రా రే. అరే సుల్లిగా నా దగ్గర ఎన్నాయిరా భయ్ నా దగ్గర కారిపోతున్నాయిరా మొడ్డ. మా నాన్న వేయడానికి ఇయ్యడరా భయ్ నా మొడ్డలదంట. మా డాడీ నాకు ₹1 వేయడానికి ఇయ్యడు. సుల్లిగా ఏదో నేను మా మమ్మీతో లాక్కొని తెచ్చుకుంటా. సుల్లిగా ప్రతిది మీరే కాదురా నాకు చూసేది ఉన్నోళ్ళు కానీ మా నాన్న ఇయ్యడరా భయ్ మొడ్డ. రాబాయ్ మొడ్డగా నీళ్ళేం బయలు దుబ్బరాబాయ్ నా మొడ్డలంట. ఉన్న ఆస్తి వీటిని గుద్దలు పెట్టుకుంటా అరబాయ్ మొడ్డలంట. 500 ఈయన కింద మీద పడుతున్నాను సుల్లి ఏతులు దింగుతున్నావు ఏతులుపుకు నా మొడ్డ. అరే అంత పెద్ద మాట అంటే ఏం రాబాయ్ నా మొడ్డలంట. మా డాడీ ఏడలేడు రా నేనంటే మొడ్డలంట. దుడ్డు చామంటే ఏం రాబాయ్ నువ్వు చావు రాబాయ్ నా మొడ్డలంట. అరే పైసల కోసం ఫోన్ చేసి నన్ను చావమంటే ఏం రాబాయ్ మొడ్డలంట. ఇదే మాట చెప్తారా అదే మా డాడీకి నా మొడ్డలదంట. చెప్పిగా నైస్గా అడిగితే ఎవరా భయ్ నా మొడ్డలదంట. నువ్వు సీరియల్ అయినా మంద అయినా మొత్తం మీ డాడీ చెప్తా మళ్ళీ లపాకి దగ్గర కొన్ని చూడని చెప్తారా రే మొడ్డ. అట్లయితే సజవారు అవుతారా మొడ్డ. మంచిగా ప్రేమతో అరే మామ ఇలా అంటే కుద్ద నాటకాలు తింటున్నాం రా సుల్లిగా. అన్నీ చేసిన అన్ని మీ అప్పకి చెప్తేనే తెలుసా కొడుక. నా దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి అన్ని మొడ్డలది. ఓ సిగరెట్ అప్పుడు ఇప్పుడు ఊపినవు రింగుల వీడియో కూడా చూపెడతా కొడక నువ్వు. ఇది అని సంగతి మంచిగా ప్రేమతో అడుగుతుంటే ఇస్తానే వస్తుంది. మందు తాగుతావు సిగరెట్ తాగుతావు సప్పు తింటావు అన్ని చేస్తావు నా మొడ్డగా. కదా 500 అడిగితే ఎవరా మొడ్డ. మీకు ఎప్పుడన్నా సప్పు అడిగినా పైసలు నేను మొడ్డ ఇవ్వడం గీలో కొడుక. ఇప్పుడు ఇరాలి 500 టార్చర్ పెడుతున్నారు కదా మొడ్డలదంట. నా దగ్గర పైసలు ఎవరు అంటే విధంగా దింగుతున్నారు రా నా వంగబెట్టి కొడుక. సరేరా నాయన నీ మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి మందుకు రాను తానికి తిన్నికి రాను రా నా మొడ్డలు నీతో ఇప్పుడు దోసుకట్టి సుల్లిగా దోసుకట్టి పంటే 500 అడితే నీకు సాగుతలేదురా నా మొడ్డలదంట. దోసుకట్టి చిన్నపిల్ల బచ్చాను రా మొడ్డలను దోసుకట్టి పనికి మొడ్డ అంటే టార్చర్ పెడుతున్నా మొడ్డ. ఏం టార్చర్ లేదురా భయ్ నా మొడ్డది. బాగుని బండ్లో పెట్రోల్ అయిపోయిందిరా భయ్ అందుకే గుద్దం చేస్తాను నీకు మొడ్డలదంట. కొడుతున్నా చూడు పోసుకోరండి మందాదమని. హలో ఫ్రెండ్ ఇటువంటి ఫన్నీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.